హై చిల్డ్రన్, ఎలా ఉన్నారు? ఓకే, గుడ్. బాగా నేర్చుకుంటున్నారా సిమిలర్ ట్రయాంగిల్స్? కొంచెం జామెట్రీ అనేది కొంచెం టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కొంచెం పర్ఫెక్ట్గా జాగ్రత్తగా నేర్చుకున్నారనుకోండి, మీకు ఈజీగా మీరు మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఈ తేల్స్ థీరము దాని తాలూకు ప్రాపర్టీస్ని యూస్ చేసుకొని, లేకపోతే సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ని యూస్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ల సమ్స్ అనేవి చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 8.2లోని ఆల్రెడీ 1-2 సమ్స్ ప్రీవియస్ వీడియోలో మీరు నేర్చుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లోని 4 మార్క్స్కి వచ్చే 2 ఇంపార్టెంట్ సమ్స్ అనేవి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్, ఓకే. ఇక్కడ థర్డ్ సమ్ చూడండి. ఏ గర్ల్ ఆఫ్ హైట్ 90 centimeters ఈజ్ వాకింగ్ అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఏ ల్యాంప్ పోస్ట్ at a speed of 1.2 meters per second. If the lamp post is 3.6 meters above the ground, find the length of her shadow after 4 seconds. ఓకే, మనం ఇలాంటి సమ్స్ ఇచ్చేటప్పుడు మనం ఫిగర్ అనేది కొంచెం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, సిమిలారిటీ ప్రాపర్టీస్ యూస్ చేసుకుని మనం సమ్ అనేది ఈజీగా చేయగలుగుతాము. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు దీనికి ఫిగర్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇక్కడ హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఎంత మనకి ఇచ్చాడు? 3.6 meters ఇచ్చాడు. సో అది ఫస్ట్ మీరు డ్రా చేసుకోవాలి. ఓకే చిల్డ్రన్, గ్రౌండ్ నుండి ల్యాంపు ఎంత, ఈ ల్యాంప్ పోస్ట్ అనేది ఎంత హైట్లో ఉంది? 3.6 meters హైట్లో ఉంది. దీనికి నేమ్ అనేది మీ ఇష్టం, ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ AB అని పేరు పెట్టండి. ఓకే, ఇదేంటిది? ఇది హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్. తర్వాత గర్ల్ హైట్ ఎంత ఇచ్చాడు? 90 centimeters. ఓకే, ఆ అమ్మాయి ఏ గర్ల్ ఆఫ్ హైట్ 90 centimeters ఈజ్ వాకింగ్ అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఏ ల్యాంప్. ఆ అమ్మాయి ఇక్కడి నుంచి నడుస్తుంది అన్నమాట. ఏ స్పీడ్లో నడుస్తుంది? 1.2 meters per second స్పీడ్ తోటి 90 centimeters హైట్గా ఉన్న ఒక అమ్మాయి 1.2 meters per second స్పీడ్ తోటి ఇక్కడి నుంచి నడుస్తుంది. నడిచినప్పుడు ఆఫ్టర్ 4 seconds తర్వాత ఇంకా మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద లెంత్ ఆఫ్ హెర్ షాడో ఆఫ్టర్ 4 seconds. ఆ అమ్మాయి ఇక్కడి నుంచి బయలుదేరి 4 secondsకి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఓకే చిల్డ్రన్, సో ఈ హైట్లోని ఇది గర్ల్ హైట్ అనమాట, 90 centimeters. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద గర్ల్ షాడో హైట్. ఓకే, ఇది గర్ల్ యొక్క షాడో అనమాట. ఓకే చిల్డ్రన్, సో ఇక్కడ మనకి ఎంత స్పీడ్తో నడిచింది? 4 secondsలో 1.2 meters per second స్పీడ్ తోటి ఆ అమ్మాయి నడిచింది, ఇక్కడి నుంచి నడిచింది అనమాట. సో మనం ఇది ఫిగర్, ఈ ఫిగర్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇది జాయిన్ చేయండి. ఇక్కడ నేమ్స్ పెట్టండి, CDE. ప్రతిదానికి మనం ఇక్కడ నేమ్స్ పెట్టామనుకోండి, ఇక్కడ మనం చూడండి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయా? ఇప్పుడు మనకి ఇది సిమిలర్గా ABE ట్రయాంగిల్, ABE ట్రయాంగిల్, CDE అనేది సిమిలర్గా ఉన్నాయని ప్రూవ్ చేసిన తర్వాత మనం ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని మనకి ఈ షాడోని, లెంత్ ఆఫ్ ద షాడో, గర్ల్స్ షాడోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ నడిచింది ఈ అమ్మాయి? ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇవ్వలేదు, 1.2 meters per second స్పీడ్ తోటి నడిచింది అని చెప్పాడు. సో మనం ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ నడిచింది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా రిమైనింగ్ సమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ ఎప్పుడు మనం ఇక్కడ ఫిగర్ని ఎప్పుడైతే డ్రా చేసుకున్నామో ఫస్ట్ ఈ ఫిగర్ని మనం అనాలిసిస్ చేయాలి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఏబి అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, డిఈ అంటే ఏంటి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసిన తర్వాత మనం సమ్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏబి అనేది ఏంటి, హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్. ఓకే, అదే రాస్తాము. ఏబి ఈక్వల్ టు AB is height of the lamp post. How much? Equal to 3.6 meters. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మాయి హైట్ అనేది 90 సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో ఇది కూడా మనకి అయితే మనం అన్ని మీటర్స్లో పెట్టుకోవాలి, లేకపోతే అన్ని యూనిట్స్ అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా సెంటీమీటర్స్లోకి చేంజ్ చేసేద్దాము. సో 3.6 ఇంటూ సెంటీమీటర్స్ను మార్చుకోవాలంటే 100 చేత మల్టిప్లై చేస్తాము, అంటే 360 సెంటీమీటర్స్. ఓకే, హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఈస్ 360 సెంటీమీటర్స్. ఓకే, సిడి అనేది ఏంటి, హైట్ ఆఫ్ ద గర్ల్. సిడి ఈస్ height of a girl equal to 90 centimeters. ఇక్కడ డిబి అనేది ఏంటి, ఆ అమ్మాయి నడిచిన డిస్టెన్స్ కదా. ఏ స్పీడ్తో నడిచింది అమ్మాయి, 1.2 మీటర్స్ పర్ సెకండ్స్ స్పీడ్ తోటి నడిచింది. ఎంత టైంలో నడిచింది, 4 సెకండ్స్లో నడిచింది. సో మనకి డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైమ్. ఓకే, సో అది మనం ఇక్కడ డిస్టెన్స్ కావాలి అంటే ఈ టైంని స్పీడ్ని మల్టిప్లై చేస్తాము, చేస్తే మనకి ఈ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఏంటి, గర్ల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఇన్ 4 seconds ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ ఎంత మనకి, 1.2 మీటర్స్ పర్ సెకండ్ కదా, అది స్పీడ్ అవుతుంది. 1.2 ఇంటూ టైమ్ 4 seconds కదా. సో ఈక్వల్ టు 4.8 మీటర్స్. ఓకే చిల్డ్రన్, ఎందుకు మీటర్స్ వచ్చింది, 1.2 మీటర్స్ పర్ సెకండ్ అన్నాడు. సో కాబట్టి మనకి ఇక్కడ 4.2 మీటర్స్ అన్నాడు వచ్చింది. సో దీన్ని కూడా మన సెంటీమీటర్స్లోనే చేంజ్ చేసేద్దాము. ఎంత అవుతుంది, 4.8 ఇంటూ 100 ఈక్వల్ టు 480 సెంటీమీటర్స్. ఓకే చిల్డ్రన్, అయితే మనకి ఇక్కడ పోల్ నుంచి ఆవిడ 4 secondsలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 480 సెంటీమీటర్స్ నడిచింది అనమాట. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనకి ఇక్కడ డిఈ ఏంటి, షాడో ఆఫ్ ఏ గర్ల్, ఎక్స్ అనుకుంటాం అనమాట. సో అదే మనం ఇక్కడ నోట్ చేస్తాం. డిఈ ఈజ్ ఏ షాడో ఆఫ్ ఏ గర్ల్ ఈక్వల్ టు ఎక్స్. సే ఎక్స్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఈ ఫిగర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఇక్కడ 2 ట్రయాంగిల్స్ని తీసుకోండి. 2 ట్రయాంగిల్స్ ఏంటి, ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్ సిడిఈ. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABE and triangle CDE. In triangle ABE and triangle CDE, ఇక్కడ ఫిగర్ ఒకసారి చూడండి. ఇందులో చూడండి, యాంగిల్ B is 90 degrees. ఓకే,
ఆల్సో యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. ఓకే, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. అలాగే యాంగిల్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ ఈ అవుతుంది కదా, కామన్ యాంగిలే కదా, యాంగిల్ ఏబిఈ, యాంగిల్ సిడిఈ రెండిటికి కూడా ఈ అనేది కామన్ యాంగిల్. ఓకే, ఆల్రెడీ 2 యాంగిల్స్ మనకి ఈక్వల్గా ఉంటే థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. యాంగిల్ సమ్ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనకి 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఎప్పుడైతే యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయో ఆ 2 ట్రయాంగిల్స్ కూడా మనం సిమిలర్ అని ప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, అప్పుడు మనం రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ అనేవి మనం చేసుకొని దాని నుంచి సమ్ని ప్రూవ్ చేస్తాము. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఇది నోట్ చేద్దాము. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. ఓకే, యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ ఈ, కామన్ యాంగిల్. ఓకే, సో therefore triangle ABE similar to triangle CDE. మనకి ఎప్పుడైతే సిమిలర్ అని ప్రూవ్ అయిందో రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో మనం ఆ 2 ట్రయాంగిల్స్ సైడ్స్ని కరస్పాండింగ్ సైడ్స్ని మనం ఇక్కడ నోట్ చేస్తాము. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ చూద్దాము, దేనికి ఏది వస్తుందో చూడండి. ఏబికి మనం ఇక్కడ 2 ట్రయాంగిల్స్ నోట్ చేసుకున్నాం కదా, ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, సిడి అవుతుంది. ఓకే, బిఈకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, డిఈ అవుతుంది. సో ఏఈకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, ఈసీ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు ఇక సింగిల్ ఫిగర్లో ఉన్నప్పుడు మీరు కరస్పాండింగ్ సైడ్స్, రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ రాయలేకపోతే పక్కనే 2 ఫిగర్స్ని సెపరేట్ చేసుకోండి అని చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఇలా మనం 2 సైడ్స్ని ఇలా 2 ఫిగర్స్ని ఇలా నోట్ చేసుకున్నాం అనుకోండి. ఇది బిగ్గర్ వన్ ఏబిఈ, ఇది సిడిఈ. ఇలా నోట్ చేసుకున్నారు అనుకోండి, ఏబికి కరస్పాండింగ్ సైడ్ సిడి, ఇలా ఈజీగా అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఇది నోట్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మన రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ వేసాము. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులోని మనం ఆ ఫిగర్లో ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఒకసారి ఫిగర్ చూడండి. ఏబి వాల్యూ ఎంత, సిడి వాల్యూ ఎంత, అవి నోట్ చేసి ఇందులోని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఏబి వాల్యూ ఎంత 360. సో బిఈ వాల్యూ ఎంత అవుతుంది, 480 ప్లస్ ఎక్స్ అవుతుంది. మొత్తం ఇది కదా, బిఈ వాల్యూ 480 ప్లస్ ఎక్స్. సో డిఈ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ అవుతుంది. సిడి వాల్యూ ఎంత అవుతుంది, మనకి 90 అవుతుంది. సో ఈ వాల్యూస్ని అందులోని సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకే చిల్డ్రన్, 360 సిడి అంటే హైట్ కదా, అమ్మాయి హైట్, ఈక్వల్ టు బిఈ ఎంత మనకి మొత్తం 480 ప్లస్ ఎక్స్ బై డిఈ ఈక్వల్ టు ఎక్స్. ఇది షాడో కదా. ఓకే, ఇది మనకి అవసరం లేదు. ఓకే, మనం ఈ 2 కరస్పాండింగ్ సైడ్స్ని, రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ని తీసుకొని మన ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, 0కి 0 కలిసి 9 1 జార్ 9 4 జార్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4x ఈక్వల్ టు 480 ప్లస్ ఎక్స్. ఓకే, ఈ ఎక్స్ని ఇటువైపు తెచ్చేయండి, తెచ్చిస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 480, ఎక్స్ ఈక్వల్ టు 480 బై 3, 316 జార్. ఎక్స్ ఈక్వల్ టు 160 సెంటీమీటర్స్. మీటర్స్లోని మార్చిస్తే ఈక్వల్ టు 1.6 మీటర్స్. సో ఎక్స్ అంటే అమ్మాయి యొక్క షాడో, అమ్మాయి యొక్క నీడ పొడవు. ఓకే, లెంత్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద షాడో. ఓకే చిల్డ్రన్, మనకి ఎంత వచ్చింది, 1.6 మీటర్స్ వచ్చింది. ఇది మనకి సొల్యూషన్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇందులోని 6th సమ్ చూడండి.
ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్లోని ఈ 2 సమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ సమ్స్ అనమాట. 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ సమ్స్. సో అందుకే ఈ 2 సమ్స్ కోసం స్పెషల్గా వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే చిల్డ్రన్, సో ఇప్పుడు సమ్ చూద్దాము. ABCD and PQ are perpendicular to BD. Then AB equal to X, CD equal to Y and PQ equal to Z. Prove that 1 by X plus 1 by Y equal to 1 by Z. ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, BD పైకి AB పర్పెండిక్యులర్ టు BD, PQ పర్పెండిక్యులర్ టు BD, CD perpendicular to BD. సో యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ D ఈక్వల్ టు మనకి 90 degrees అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మన 2 ట్రయాంగిల్స్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చూడండి. యాజ్ పర్ గివెన్ డేటా లేకపోతే యాజ్ పర్ గివెన్ ఫిగర్ ఏదైనా రాసుకోవచ్చు. యాజ్ పర్ గివెన్ ఫిగర్ చూడండి, యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ D ఈక్వల్ టు 90 degrees. అదే నోట్ చేస్తాం. యాంగిల్ B మనకి ఇక్కడ ఈ ఫిగర్ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో మనకి ఇది ఎగ్జామ్లో ఫిగర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇది ప్రూవ్ చేయాలి అని అంటే ఆటోమేటిక్ మనం ఈ ఫిగర్ని డ్రా చేసుకోవాలి. యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ D ఈక్వల్ టు 90 degrees. ఓకే చిల్డ్రన్, సో ఎప్పుడైతే ఇవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ప్యారలల్ లైన్సే కదా. AB ప్యారలల్ టు PQ ప్యారలల్ టు CD. ఓకే, అండ్ AB parallel to PQ parallel to CD. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఈ 2 ట్రయాంగిల్స్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. BQP ఈ స్మాల్ ట్రయాంగిల్ తీసుకోండి, అలాగే ఈ బిగ్ ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ BDC ఈ 2 ట్రయాంగిల్స్ని ఫస్ట్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ BQP అండ్ BDC, ఇన్ ట్రయాంగిల్ BQP అండ్ ట్రయాంగిల్ BDC ఈ 2 ట్రయాంగిల్స్ని అబ్జర్వ్ చేసుకోండి. చేసినప్పుడు BDC, సో మనకి ఇక్కడ యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ D, యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ D ఈక్వల్ టు 90 degrees, అండ్ ఆల్సో యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ B, ఎందుకంటే ఈ 2 ట్రయాంగిల్స్కి కూడా కామన్ యాంగిల్ అనమాట. యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ B, కామన్ యాంగిల్. సో మనకి ఎప్పుడైతే 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే థర్డ్ యాంగిల్ కూడా మనకి ఈక్వల్గా ఉంటుంది. థర్డ్ యాంగిల్ యాజ్ పర్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ థర్డ్ యాంగిల్ కూడా మనకి ఈక్వల్గా ఉంటుంది. సో దేర్ఫోర్ యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ C. ఎప్పుడైతే మనకి 3 యాంగిల్స్ ఈక్వల్గా వచ్చాయో ట్రయాంగిల్ BQP సిమిలర్ టు ట్రయాంగిల్ BDC. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ అని ప్రూవ్ చేసాము. సో ఎప్పుడైతే మనం సిమిలర్ అని చేసామో మనకి రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో ఈ 2 ట్రయాంగిల్స్కి మనం రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ నోట్ చేద్దాం. BQకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, BD అవుతుంది. PQకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, CD అవుతుంది. సో అది నోట్ చేయండి. BQ by BD ఈక్వల్ టు BQకి కరస్పాండింగ్ సైడ్ BD, అలాగే PQకి కరస్పాండింగ్ సైడ్ CD, అంటే PQ by CD.
PQ by CD. ఓకే, ఇది ఫస్ట్ వన్. సేమ్ అలాగే ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకోండి. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ DQP అండ్ ట్రయాంగిల్ DBA. ఈ 2 ట్రయాంగిల్స్ని మనం ఇప్పుడు తీసుకుని సేమ్ అలాగే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ కరస్పాండింగ్ రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ వేసేయడమే. ఓకే, ట్రయాంగిల్ DQP అండ్ DBA. ఇన్ ట్రయాంగిల్ DQP అండ్ ట్రయాంగిల్ DBA లోని మనకి యాంగిల్ Q ఎంత? మనకి యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ B ఈక్వల్ టు 90 degrees. ఓకే, ఇంకా యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ D. సో కామన్ యాంగిల్. ఓకే, మనకి 2 యాంగిల్స్ ఎప్పుడైతే ఈక్వల్గా వచ్చిందో థర్డ్ యాంగిల్ కూడా therefore యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ A అవుతుంది. సో ట్రయాంగిల్ DQP సిమిలర్ టు ట్రయాంగిల్ DBA. ఎప్పుడైతే ఇవి సిమిలర్గా ఉన్నాయని చెప్పామో మనకి నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దీనికి కరస్పాండింగ్ సైడ్స్ ఏమొస్తాయి చూడండి. DQకి కరస్పాండింగ్ సైడ్ ఏమొస్తుంది? DB వస్తుంది. PQకి కరస్పాండింగ్ సైడ్ ఏమొస్తుంది? AB వస్తుంది. ఓకే, సో అదలా నోట్ చేస్తాం. మీకు అంతకీ నోట్ చేయకపోతే ఈ 2 ట్రయాంగిల్స్ని సెపరేట్గా నోట్ చేసుకోండి. చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సమ్ ఈజీగా అవుతుంది. ఓకే చిల్డ్రన్, Q by AB ఇది సెకండ్ వన్. ఇప్పుడు ఏవైతే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయో ఆ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఆ 2 ఈక్వేషన్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసిస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, అటు ఇటు టర్న్ చేయడంలోని కుదరట్లేదు. ఇక్కడ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి BQ ప్లస్ DQ ఈక్వల్ టు ఇక్కడ రెండిట్లో కూడా PQ అనేది కామన్గా ఉంది. PQని కామన్ తీసిస్తే 1/CD ప్లస్ 1/AB. PQని కామన్ తీసిస్తే ఇంకా ఇక్కడ లోపల మనకి ఏం మిగులుతుంది? ఇక్కడ 1/CD ప్లస్ 1/AB అనేది మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫిగర్ని చూడండి. BQ ప్లస్ DQ అంటే ఏంటి చూడండి ఒకసారి. BQ ప్లస్ DQ అంటే ఏంటి? BD అని నోట్ చేయొచ్చా? సో అక్కడ BD అని నోట్ చేస్తాము. నోట్ చేసిన తర్వాత CD వాల్యూ ఎంత మనకి Y, PQ వాల్యూ ఎంత Z, AB వాల్యూ ఎంత X. సో ఈ వాల్యూస్ని అందులోనే సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే చిల్డ్రన్, మీరు ఫిగర్ని చూసుకొని అలా చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం BQ ప్లస్ QD ప్లేస్లో ఏం రాస్తాము? BD నోట్ చేస్తాము. BD బై BD ఈక్వల్ టు PQ 1/CD ప్లస్ 1/AB. BDకి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో ఈ PQని తీసుకొచ్చండి. తీసుకొచ్చిస్తే 1/PQ ఈక్వల్ టు 1/CD ప్లస్ 1/AB. మనం ఇందాకలే చెప్పుకున్నాం కదా PQ వాల్యూ ఎంత? 1/ ఒకసారి ఫిగర్ చూద్దామా? PQ వాల్యూ, CD వాల్యూ, AB వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. Z, CD వాల్యూ ఎంత? Y, AB వాల్యూ X. ఓకే, 1/Z ఈక్వల్ టు 1/X ప్లస్ 1/Y. ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు. సో ఓకే, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే చిల్డ్రన్, ఈ 2 సమ్స్ కూడా మీరు బాగా నేర్చుకుంటే మీరు 4 మార్క్స్ అనేవి మీ హ్యాండ్లో ఉంటాయి. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్. ఓకే, ఇది మీకు బాగా నచ్చింది అంటే
నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. వీడియో ఎలా ఉందో మరి నాకు తెలియాలి కదా. సో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసి మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్.